అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మన స్తుతి అంశం దేవునికి భయపడుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు మన స్తుతి అంశములో భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న స్తుతి అంశం భయపడుడి. దేవుడు ఎవరికి ఈ మాటని చెప్తూ ఉన్నారంటే, ఆయన నమ్ముకున్న బిడ్డలకి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి? దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి, ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆయన దేవునికి భయపడమని వాక్యం సెలవిస్తుంది. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడద్దు అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేహమును చంపే వారికి చాలామంది మనకి భయం, మన దేహాన్ని ఎవరైనా చంపేస్తారేమో అని. ఇక్కడ ఏమన్నారు? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి. అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఏంటి? ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. ఈ లోకంలో కొంతమందిని చంపేస్తూ ఉంటారు. చంపితే ఏమవుతుంది? వాళ్ళ శరీరాన్ని, దేహాన్ని మాత్రమే చంపగలరు, వాళ్ళ ఆత్మను చంపలేరు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట అదే. ఆత్మను చంపనేరక శరీరమును మాత్రమే చంపువారికి భయపడకుడు, కానీ అంటే ఈ లోకంలో మనల్ని ఎవరైనా చంపేస్తారేమో అని వాటికి భయపడకుడు, కానీ వాస్తవంగా నిజ జీవితంలో మనం చూస్తే మన శరీరాన్ని గాయపరిచేవారు, రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా జంతువు కానీ కుక్క కానీ వస్తే అది మన శరీరాన్ని గాయపరుస్తుందని తెలిసి వాటిని చూసి మనం భయపడతాం. ఏదైనా క్రూర జంతువులు చూసినప్పుడు మనం భయపడతాం, ఎందుకంటే అది మనల్ని చంపేస్తుంది. ఏదైనా విష జంతువులు చూసినప్పుడు మనం భయపడతాం, అది మనల్ని కాటు వేసి చంపేస్తుంది, కొన్ని గాయం చేసి చంపేస్తుంది. కొన్ని వాతావరణాలు విషవాయువులు వచ్చినప్పుడు అది పీల్చడం ద్వారా మనం చనిపోతామని మనకు భయం వేస్తుంది. ఇవన్నీ దేహాన్ని చంపేయే. జంతువులైన, క్రూర జంతువులైన, కుక్కలైన, విష జంతువులైన, వాయువులైన, ఆహారమైన అది దేహాన్ని మాత్రమే చంపగలుగుతుంది, కానీ మనలో ఉన్న ఆత్మను చంపదు. కానీ మనలో ఉన్న ఆత్మను, మన దేహాన్ని నశింపచేయగలిగిన వారు ఒకే ఒకడు, ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. మన దేహంలో ఉన్న ఆత్మను నశింపచేయగల దేవునికే మీరు భయపడాలి. కాబట్టి దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే, మనం ఎవరికి భయపడాలంటే మన శరీరమును చంపేవారికి కాదు, మన శరీరమును గాయం చేసే జంతువులు వాటి గురించి కాదు. మనం భయపడాల్సింది మన శరీరాన్ని నశింపచేయగలిగిన వారు, మనలో ఉన్న ఆత్మను నశింపచేయగలిగిన దేవునికి భయపడాలి. గొప్ప గొప్ప భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగిన వాడు. అందుకే దేవుడు అబ్రహాముని చాలా గొప్పగా అత్యున్నత స్థితిలో దేవుడు అబ్రహామును ఉంచాడు. అబ్రహాము జీవితము యొక్క రహస్యము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇవి జరిగిన తర్వాత, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము. దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాముకి ఆయన భయపడే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఇస్తున్న అభయం
నువ్వు భయపడద్దు నేనున్నాను అని దేవుడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసుల జీవితాలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాయి అనటానికి ఒక ఉదాహరణ అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు విషయంలో కూడా మనం చూసినట్లయితే యోబు గురించి కూడా చాలా గొప్ప సాక్ష్యము మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం, అతడు యథార్థవంతుడును, లేదంటే మొదటి నుంచి అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరు? మన శరీరమును మన దేహమును నశింపచేయగలిగిన దేవుని యందు యోబు భయభక్తులు కలిగిన వాడు. అందుకే చాలా గొప్ప ఉదాహరణ మనం చూసుకున్నాం యోబు జీవితం. ఏమైంది యోబు జీవితం? యోబు శరీరాన్ని నశింపచేశారు, అయినా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద విడిచిపెట్టిన వాడు కాదు, దేవుని మీద భయమును పోగొట్టుకున్నవాడు కాదు, దేవుని మీద భక్తిని పోగొట్టుకున్నవాడు కాదు. భార్య వచ్చి నువ్వు ఈ విధంగా ఇంకెంతకాలం శ్రమ పడతావు, దేవుని దూషించి నువ్వు చనిపోవచ్చు కదా. ఇల్లు పోయింది, కుమార్తెలన్నీ పోయారు, సంపదంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. యోబు శరీరం అంతా కురుపులతో నిండబడింది. ఆ కురుపుల వల్ల ఆయన జీవించలేనంత భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ చిల్ల పెంకు తీసుకొని ఆ కురుపుల్ని ఆయన దాన్ని గీక్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో శ్రమ, ఎంతో వేదన యోబు భరించిన ఆయన యథార్థవంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత నూరంతలుగా దేవుడు యోబుని దీవించాడు. రెట్టింపుగా ఉన్న ఆస్తి కంటే, ఉన్న సంతానం కుమారుల కంటే. లాస్ట్ యోబు గ్రంథములో చివరి అధ్యాయములో మనము యోబు యొక్క జీవితం ఎలా ముగించబడిందో, ఆరంభంలో దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు జీవితం ముగింపుకొచ్చేసరికి ఎంత ఉన్నతత్వములో ఉందో చూస్తే 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అబ్రహాము జీవితాన్ని మనం చూసాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా యోబుని ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు, మరి ఎవరూ కనపడలేదు. అంత గొప్పగా దేవుడు యోబుని ఆశీర్వదించినట్లుగా, యోబుని దీవించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎంత గొప్పగా ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అంటానికి ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనం ఉదాహరణలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాట, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. 2 భక్తుల జీవితాల్ని ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని చేత దీవించబడ్డారు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయముతో వణుకుతో దేవుని పాదాల దగ్గర గడిపినవాడు. దేవుడు యోబుని దీవించాడు. దానియేలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎన్ని శోధనలు వచ్చినా, శరీరానికి శోధనలు వచ్చినా, మన అంశం ఏంటి? శరీరమును చంపువారికి భయపడకుడు కానీ శరీరమును ఆత్మను చంపువారికి భయపడకుడు. యోబుకి శరీరాన్ని చంపేంత శ్రమలు వచ్చినా అక్కడ భయపడలేదు, కానీ ఆత్మను శరీరమును చంపే దేవునికి భయపడ్డాడు. దేవుడు యోబుని దీవించాడు. దానియేలును కూడా చూసినట్లయితే తీసుకువెళ్ళి ముమ్మారు ప్రార్థన చేసే లక్షణం కలిగిన యోబుని, ముమ్మారు ప్రార్థన చేసే లక్షణం కలిగిన దానియేలుని ప్రార్థన చేయవద్దని శాసనం చేయబడినప్పుడు, ప్రతిమకు మాత్రమే మొక్కాలని శాసనం చేయబడినప్పుడు ఆ శాసనమును ధిక్కరించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద భయముతో వణుకుతో ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో అగ్నిగుండములో షడ్రకు మేషకు అబేద్నెగోల్ని పడివేసినట్లుగానే దానియేలును కూడా
సింహపు బోన్లో పడేయాలని. 2 దృష్టాంతాలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇద్దరికి జరిగింది ఒకటే, ఒక శాసనము రాయబడింది. ఆ శాసనమును ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. అంటే దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయమును పోగొట్టుకోవాలి. కానీ వాళ్ళు దేవుని యందు భయం పడి దేవునికే భయపడ్డారు. మొదటిగా దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడు. రెండవదిగా షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. వీళ్ళు సింహపు బోనులో వేసిన దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసిన దేవుని యందు భయం కలిగిన వారుగా ఉన్నారు. దేవుడు దానియేలును కాపాడాడు. దేవుడు షడ్రకు మేషకు అబేద్నెగోలను కాపాడాడు. తర్వాత నిండైన దీవెనలు ఆశీర్వాదాలతో వాళ్ళని కుమ్మరించి ఉన్నత స్థితిలో ఉంచాడు. అందుకే దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ, దేవునికే భయపడుడి, ఆత్మను దేహమును నశింపజేయువానికి భయపడు కానీ కేవలం దేహమును చంపు వారికి భయపడకూడని చెప్పినట్లుగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, దేవునికి భయపడాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగాలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములనైనా. దేహమును ఆత్మను చంపు వారికి భయపడు అన్నారు. అవునైనా మేము మీ అందు భయం కలిగి భయభక్తులతో జీవించే కృపను దయచేయమని యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.